హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లెగ్ షేపు పలాజో ప్యాంటు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా కుట్టుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగు, అలానే సైడ్ పాకెట్స్ ఏ విధంగా వేసుకోవాలి, కిస్తా పీస్ ఏ విధంగా వేసుకోవాలి, అలానే ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెగ్ షేపు పలాజో కోసము మనము 2 మీటర్ల క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చే క్లాత్ కూడా మనకి సరిపోతుంది. 2 మీటర్ల క్లాత్ తీసుకున్న తర్వాత మనము ఈ ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలి. రెండు మడతలు ఇలా 1 2 ఇలా ఓపెన్ సైడ్, ఈ ఓపెన్ ఉన్నవి మన వైపు ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కాలు తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇది వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు సైడ్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు సైడ్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ తీసుకోవాలి. బెల్ట్ పట్టీ కోసము 2 ఇంచెస్ పైన మార్క్ చేసుకోవాలి. ఇది మనం ఎలాస్టిక్ వేసుకుంటే 2 ఇంచెస్ సరిపోతుంది. పలాజో లెంత్ 39 ఇంచెస్. ఒక 2 ఇంచెస్ కింద బాటమ్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆపోజిట్ కూడా సేమ్ తీసుకొని (39, 41) తీసుకున్న తర్వాత ఇప్పుడు మన సీటు రౌండ్ తీసుకోవాలి. వెడల్పులో సీటు వచ్చేసి 45 ఇంచులు. 45 ఇంచులని మనము 1/4 చేయాలి. 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే మనకి 1/4 చేస్తే 11.5 వస్తుంది. 11.5కు ఒక 2 ఇంచులు లూజ్ కోసము కలుపుకోవాలి. అంటే మొత్తము 13.5 వస్తుంది. 13.5. ఇదే లెంత్ మనం కిందికి కూడా సేమ్ 13.5 మార్కింగ్ చేసుకోవాలి. ఈ బాక్స్ లాగా ఫస్ట్ తయారు చేసుకోవాలి.
సీటును 1/4 చేసి 2 ఇంచెస్ ప్లస్ చేసుకొని వెడల్పులో తీసుకున్న. సేమ్ కిందికి కూడా అంతే చేసుకొని తీసుకున్నాక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము వెడల్పులో 13.5 తీసుకున్నాము. ఈ కింద బాక్స్ కోసం కూడా 13.5 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనం కిస్తా కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ తేడాతోని ఇలా షేప్ చేసుకోవాలి కిస్తా కోసం. ఇది తర్వాత మనము ఈ 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 13.5 తీసుకున్నాం కదా. మనకు ఈ బాక్స్ కొట్టుకున్నాం కదా. ఈ సెంటర్ పాయింట్ చూసుకొని మధ్యలో మనకి ఎంత వస్తుందో అంత మనం మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఒక పాయింట్ ఈ సెంటర్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చిందో సేమ్ ఈ బాటం దగ్గర కూడా అంతే తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఒక పాయింట్. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మోకాలు పొడవు తీసుకోవాలి. మోకాలు పొడవు మనకు బెల్ట్ పట్టిని వదిలేసుకొని కింద నుండి మనం లెంత్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుండి మనము మోకాలు పొడవు మనకి 22 ఉంది. ఇప్పుడు నీ లెంత్ 22 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి కింద బాటం వరకు మనకు ఎంత వస్తుందో దాంట్లో మనం మళ్ళీ మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. 17 వచ్చింది. 17 అంటే మనకి సెంటర్ పాయింట్ 8.5. ఈ విధంగా మధ్యలో 2 పాయింట్స్ పెట్టుకుంటే మనకి లెగ్ షేప్ అన్నది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు బాటము కింద బాటం రౌండ్ పెట్టుకోవాలి. బాటం వచ్చేసి మనకి 7 తీసుకోవాలనుకుంటున్నాం. 7 అంటే మనకి ఈ సెంటర్ పాయింట్కు ఇటు 3.5 ఇటు 3.5 మొత్తము 7 ఇంచెస్. బాటం దగ్గర నుండి ఫస్ట్ పాయింట్ వరకు మనం 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ పాయింట్కి 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 7 తీసుకున్నాం కదా. ఈ ఫస్ట్ పాయింట్ వరకు 1.5 అంటే మనకి 8.5 వస్తుంది. 1.5 కలుపుకుంటే 8.5ను ఇటు మనము కిస్తా దిక్కు 4.5 పెట్టుకోవాలి. ఇటు సైడు 4 ఇంచెస్ పెట్టుకుంటే మనకి 8.5 వస్తుంది. 4.5 ఇటు 4 ఇంచెస్ కిస్తా దిక్కు ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనము ఇక్కడ 8.5 అంటే ఇక్కడ మనకి 8.5కు ఇక్కడ 1 ఇంచ్ అంటే 9.5. 9.5కు ఇక్కడ మనం 5 ఇంచెస్ పెట్టుకోవాలి కిస్తా వైపు, ఇటువైపు 4.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కలుపుకుంటూ రావాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ దీన్ని వేసుకొని మళ్ళీ అటు సైడు ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ రావాలి. ఫుల్ లెంత్ ఎక్స్ట్రా నాడా పట్టి కోసము బెల్ట్ కోసము 2 ఇంచెస్, బాటం కోసము 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనము సీటును 1/4 చేసి 2 ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కదా వెడల్పులో. అదే మెజర్మెంట్స్ను కింద తీసుకొని సేమ్ బాక్స్ కొట్టుకున్న తర్వాత కిస్తా కోసము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కిస్తా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది నీ లెవెల్ 22 తీసుకున్న తర్వాత మనము ఈ నీ లెవెల్ నుండి బాటం వరకు సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకోవాలి. బాటం పెట్టుకున్న తర్వాత బాటం కంటే 1.5 ఎక్కువ ఇక్కడ తీసుకోవాలి, దీనికంటే 1.5 ఎక్కువ ఇక్కడ తీసుకోవాలి.
సేమ్ ఫ్రంట్ పార్ట్ను ఇలా వేసుకొని మళ్ళీ మనము బ్యాక్ పార్ట్ రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనము పైన ఒక 1.5 ఎక్స్ట్రా ఉంచేసుకొని కిందికి దీని కిందికి ఇలా చేసుకోవాలి. ఒక 1.5 ఎక్స్ట్రా ఉంచుకోవాలి పైన. ఇప్పుడు కిస్తా కోసము బ్యాక్ పార్ట్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ ఈ పై వరకు. ఇది ఒక 1 ఇంచు తేడాతోని ఇది బ్యాక్ పార్ట్ కిస్తా. తర్వాత ఇక్కడ దీనికంటే మనం 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ కింద మార్కింగ్ నుండి పైనకి ఇలా క్రాస్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నీ లెవెల్ దగ్గర మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సెకండ్ పాయింట్ దగ్గర కూడా 2 ఇంచెస్, తర్వాత బాటమ్ దగ్గర కూడా 2 ఇంచెస్, ఇలా 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ కోసము ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది పలాజో, లెగ్ పలాజో అన్నది కరెక్ట్ షేపు వస్తుంది. ఇటు సైడ్కు మనకి సేమ్ ఇది ఎంత ఉందో అంతని, దీనికి ఎక్స్ట్రా అవసరం లేదు. ఓన్లీ కిస్తా వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కిస్తా దగ్గర ఒక 1.5 పైకి ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 ఓన్లీ ఈ కిస్తా వైపే, ఇటువైపు అవసరం లేదు. సేమ్ ఈ కిస్తా కంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కిస్తా 2 ఇంచెస్ పెంచుకొని ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడ మనకు 8.5, ఇక్కడ మనకి 9.5, ఇది 7 ఇంచెస్ ఇట్లా. మనము ప్యాంటు కిస్తాకి ఒక కిస్తా పీసు జాయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు లూజ్ కోసము ఫ్రీగా ఉండడం కోసము కిస్తా పీసు వేస్తారు. దానికోసము మనము ఈ నిలువులో ఒక 8 ఇంచెస్ వరకు తీసుకోవాలి. వెడల్పు 4-5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంత పొడవు ఇంత వెడల్పు పీసుని తీసుకొని ఈ కిస్తాకు మనం జాయింట్ చేసుకుంటే మనకు లూజు మంచిగా వస్తుంది.
ఈ విధంగా పిస్తా పీసు కట్ చేసుకోవాలి. తర్వాత జేబు కోసము జేబు మనకి రెండు వైపులా పెట్టుకోవచ్చు, వన్ సైడు కుడి వైపు కూడా పెట్టుకోవచ్చు. జేబు పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 12, 13 నేను 12.5 తీసుకుంటున్నా. మనకి ఇవన్నీ మనకు మిగిలిన పీసులు మధ్యలో కట్ అయిన పీసులలోనే మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది 6 ఇంచెస్ ఉంది, పైన మనకు 7 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా జేబు కోసం కూడా మనము సైడ్కు మిగిలిన క్లాతులలో కింద పైన 6 ఇంచెస్, కింది వైపు 7 ఇంచెస్ పెట్టుకొని నిలువులో మనము 12, 13 ఇంచెస్ కానీ 12 అన్నా 13 అన్నా పెట్టుకొని ఇలా జేబు కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసులు. ఈ విధంగా కిస్తా పీసు వద్దనుకుంటే వేసుకోకుండా ఉండొచ్చు, కావాలా లూజ్ ఉండాలనుకున్నప్పుడు కిస్తా పీసు వేసుకోవచ్చు. జేబు ఒకటి మనం ఆల్రెడీ బెల్ట్ కోసము ఇందులోనే తీసుకున్నాం 2 ఇంచెస్. ఫస్ట్ మనము కిస్తా జాయింట్ చేసుకోవాలి. ముందు పార్టు 2 కిస్తా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కిస్తా జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీనికి మనం కిస్తా పీసు కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఈ కిస్తా పీస్ ఒకటి ఈ కిస్తా మార్కింగ్ దగ్గర నుండి ఈ విధంగా ఇక్కడి వరకు కుట్టుకోవాలి. ఫస్ట్ తర్వాత ఇంకో పార్ట్ కూడా దీనికి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. లోపల ఉన్న క్లాత్ వన్ సైడ్ అనుకుంటా పైనుండి కుట్టు వేసుకుంటే కుట్లు అనేటివి తొందరగా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా పైనుండి కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కిస్తీ జాయింట్ చేసుకోవాలి. కిస్తీ పీసు దీనికి వెనక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ముందుకు ఎలా జాయింట్ చేసుకున్నామో అదే విధంగా
విధంగా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కిస్తాలు జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం జేబు కట్ చేసుకున్నాం కదా, ఆ జేబు కుట్టుకోవాలి. ఈ జేబు అనేది మనము కుడి సైడు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. రెండు కావాలనుకుంటే రెండు వైపులా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే కట్ చేసిన. ఇప్పుడు దీనికి మనము జేబు కోసము ఒక 2 ఇంచెస్ కిందికి 4 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బెల్ట్ మనం ఎలాస్టిక్ వేసిన తర్వాత ఈ 2 ఇంచెస్ పోతుంది. ఇక్కడ నుండి ఒక 5.5 హ్యాండ్ పెట్టుకోవడం కోసం 5.5 ఇలా మార్కింగ్ చేసుకొని మనము 2 పీసులు కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ వీటిని జాయింట్ చేసుకోవాలి. రెండు పీసులను జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఈ జేబుకి కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకే కుట్టాలి. కుట్టి దీన్ని లోపలికి మలిచేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోవాలి. దీన్ని కట్ చేయాలి ఇలా. దీనిపై నుండి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసులు మనకు ఈ విధంగా జేబు అనేది లోపలికి వెళ్ళినాక మనం పైనుండి కుట్టు వేసుకోవాలి. మనము ముందు పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఓన్లీ ముందు పార్ట్కే ఈ రెండు ఫోల్డింగ్లు జాయింట్ చేసుకోవాలి. ఈ కింద కూడా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత వెనక పార్ట్ను ఈ విధంగా పైన ఉంచేసి కింద నుండి జాయింట్ చేయాలి. ఈ ముందు పార్ట్ జేబు కుట్టు మీద పడకుండా
పక్క నుండి కుట్టాలి. మనకు జేబ్ అనేది ఈ విధంగా అటాచ్ వస్తుంది. ఇంకొక కుట్టు వేసుకొని పైనుండి మళ్ళీ మనం ఈ విధంగా పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఇంకొక కుట్టు వేసుకోవాలి. జేబ్ అనేది మనకి ఇలా చేయి ఈజీగా పట్టడానికి మంచిగా ఉండాలి. ఈ సైడ్ కూడా మొత్తం రెండు కలిపేసి మనకి రెండు వైపులా జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద బాటమ్ కుట్టుకున్న తర్వాత సెంటర్ కుట్టు వేసుకొని పైన ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోతుంది. బాటమ్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మనకి సేమ్ ఫోల్డింగ్ సేమ్ రావాలనుకుంటే ఈ విధంగా దీని మీద ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కొట్టుకున్న సేమ్ వస్తుంది. ఇప్పుడు మనకు మలుచుకోవడానికి ఈజీగా ఒక దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా సేమ్ ఈ ఆపోజిట్ కాలు కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని బాటమ్స్ ఈ విధంగా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కింద మనకు బాటమ్ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి.
ఇటువైపు కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కిస్తా వరకు మళ్ళీ ఇటు సైడు 7 ఇంచెస్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ మన నడుమును బట్టి, నడుము ఎంత ఉంటుందో దానికంటే ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకొని ఎలాస్టిక్ పెట్టేసుకొని, ఇది 2 ఇంచెస్ మనం ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఇలా కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ మనము బెల్ట్ పట్టీ కోసం ఎంతైతే ఎక్కువ పెట్టుకున్నామో అది ఇలా మలిచి ఫస్ట్ కుట్టు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఎలాస్టిక్ పెట్టి తర్వాత మళ్ళీ కుట్టు వేసుకోవచ్చు. కొంచెం ఓపెన్ ఉంచుకొని స్టాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ లోపలికి ఎక్కించుకొని తర్వాత కుట్టు వేసుకోవాలి. ఇది ఓపెన్ ఉంచేసుకొని ఎలాస్టిక్ ఎక్కించినాక దీన్ని కుట్టు వేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామో అంత మొత్తం క్లోజ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి. ఇది ఎలాస్టిక్ ఎక్కించినాక ఇది మళ్ళీ కుట్టుకోవాలి. ఇప్పుడు మన నడుము 35 నడుము ఉంటే దానికి ఒక 3 ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది. 35 నడుము అంటే 3 ఇంచులు తక్కువ తీసుకుంటే మనకి 32 వస్తుంది. 32 ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ తీసుకొని దీన్ని ఒక పిన్నుతోని నాడ ఎక్కించుకున్న తర్వాత ఇది జాయింట్ చేసుకోవాలి. ఈ ముక్కకి మనం పిన్ను పెట్టుకొని ఈ విధంగా నాడ ఎక్కించినట్టు చుట్టూ మనము ఎక్కించుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇది లోపలికి అనేసుకొని మనం ఓపెన్ ఉంచుకున్నది క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.